చాలామంది సిప్ మొదలు పెడతారు, కానీ కొంతకాలానికే ఆపేస్తారు. అందరికీ మాత్రం సిప్ పనిచేయలేదని అంటారు. నిజం చెప్పాలంటే సిప్ ఫెయిల్ అవ్వడం అనేది మార్కెట్ తప్పు కాదు, మనం చేసే ఈ 5 తప్పుల వల్లనే. ఇప్పుడు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో బిగినర్ చేసే 5 బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. సిప్ చేస్తున్న వారు మొదటి తప్పు ఏం చేస్తారంటే, చాలామంది సిప్ని షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా అనుకుంటారు. 2-3 నెలల్లో రిటర్న్స్ చూడాలని ఆతృతగా ఉంటారు. మార్కెట్ పడిన వెంటనే సిప్ని చేయడం వేస్ట్ అని అంటారు. కానీ అసలు సిప్ డిజైన్ చేయబడింది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం. మొదటి 1-2 సంవత్సరాలు రిటర్న్స్ స్లోగా అనిపించవచ్చు, కానీ సమయం గడిచే కొద్దీ కాంపౌండింగ్ పనిచేయడం మొదలవుతుంది. అప్పుడే అసలు లాభాల మ్యాజిక్ చూస్తారు. ఇప్పుడు రెండో తప్పు గురించి మాట్లాడుకుంటే, సిప్ చేస్తున్న వారు మార్కెట్ పడిన వెంటనే భయభ్రాంతులకు లోనై లాస్ వస్తుందేమోనని సిప్ని స్టాప్ చేసేస్తారు. ఇది చాలామంది చేసే కామన్ బిగ్ మిస్టేక్. ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మార్కెట్ పడినప్పుడే సిప్ స్ట్రాంగెస్ట్గా పనిచేస్తుంది. అదే అమౌంట్కి ఎక్కువ యూనిట్స్ వస్తాయి. మార్కెట్ రికవర్ అయినప్పుడు అవి ఎక్కువ వాల్యూ ఇస్తాయి. కాబట్టి మార్కెట్ పడినప్పుడు సిప్ స్టాప్ చేయకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. ఇక మూడో తప్పు చాలామందికి తెలియదు. బిగినర్స్ అయినా సరే డైరెక్ట్గా రిస్కీ మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకుంటారు. ఎగ్జాంపుల్గా స్మాల్ క్యాప్ ఫండ్స్, సెక్టారల్ ఫండ్స్. ఎందుకంటే హై రిటర్న్స్ వస్తాయనే డ్రీమ్. కానీ మార్కెట్ వొలటాలిటీ షాక్ ఇస్తుంది. ఎన్ఏవి పడిపోయిన వెంటనే భయం వేస్తుంది. ఆ భయంతో సిప్ని ఆపివేస్తారు. అందులోనే ఇంకో పాయింట్ ఏంటంటే, ఎక్స్పెన్స్ రేషియోని ఇగ్నోర్ చేయడం. హై ఎక్స్పెన్స్ రేషియో అంటే మీ రిటర్న్స్లో నుంచి సైలెంట్గా కట్ అవ్వడం. కాబట్టి తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉన్న ఫండ్ని ఎంచుకోండి. కొందరికి ఇంకా రెగ్యులర్ వర్సెస్ డైరెక్ట్ గ్రోత్ ఫండ్స్ పై అవగాహన లేకపోవడం. రెగ్యులర్ ఫండ్స్ అంటే అడ్వైజర్ కమిషన్ ఉంటుంది. డైరెక్ట్ ఫండ్ అంటే నో కమిషన్, ఎక్స్పెన్స్ రేషియో తక్కువ. లాంగ్ టర్మ్లో డైరెక్ట్ గ్రోత్ ఫండ్స్ ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయి. చాలామంది చేసే నాలుగో తప్పు ఏంటంటే, కొంతమంది సిప్ స్టార్ట్ చేస్తారు, తర్వాత సంవత్సరాల పాటు దాన్ని చూడరు. సిప్ అమౌంట్ ఇంక్రీజ్ చేయరు. ఇన్కమ్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది, కానీ సిప్ అమౌంట్ మాత్రం సేమ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఇయర్స్కి ఒక్కసారి అయినా ఫండ్స్ రివ్యూ చేసి ఇన్కమ్ పెరుగుతున్న కొద్దీ స్టెప్ అప్ అనగా సిప్ అమౌంట్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటే లాంగ్ టర్మ్లో రిటర్న్స్ చాలా పెరుగుతాయి. ఇక చివరి తప్పు ఏంటంటే, సిప్ అన్ని సమస్యలను సాల్వ్ చేస్తుంది అని అనుకోవడం. సిప్ అనేది చాలా పవర్ఫుల్, అవును, కానీ మ్యాజిక్ వ్యాండ్ కాదు. ఎమర్జెన్సీ ఫండ్ లేకుండా సిప్ చేయడం, ఇన్సూరెన్స్ లేకుండా సిప్ ఒకటే చేయడం వల్ల ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, డబ్బు అవసరమైనప్పుడు సిప్లో జమ అయిన అమౌంట్ మాత్రమే మనకు కనిపిస్తుంది. సిప్ని వెంటనే బ్రేక్ చేస్తారు. అందుకని ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి, ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అప్పుడే సిప్ని లాంగ్ టర్మ్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చేసి అత్యధిక రిటర్న్స్ తీసుకోవడానికి వీలు కలుగుతుంది. ఇప్పుడు సిప్ ఇన్వెస్ట్మెంట్లో చేసే మిస్టేక్స్ అన్నీ ఒక్కసారిగా రీక్యాప్ చేద్దాం. 1. సిప్ని షార్ట్ టర్మ్ లాభాల కోసం కాకుండా లాంగ్ టర్మ్ కోసం చేయాలి. అప్పుడే అది సక్సెస్ఫుల్గా పనిచేస్తుంది. 2. మార్కెట్ పడిపోయినప్పుడు సిప్ని ఆపేస్తున్నారు, అలా ఆపకుండా కంటిన్యూ చేయాలి. 3. రాంగ్ ఫండ్ సెలెక్షన్స్, ఎక్స్పెన్స్ రేషియో ఇగ్నోర్ చేయడం, రెగ్యులర్ వర్సెస్ డైరెక్ట్ గ్రోత్ ఫండ్ గురించి అవగాహన తెలుసుకోవాలి. 4. సిప్ రివ్యూ చేయకపోవడం, ఇయర్లీ రివ్యూ చేసి సిప్ అమౌంట్ని పెంచుకుంటూ వెళ్ళాలి. 5. స్ట్రాంగ్ ఫైనాన్షియల్ బేస్ లేకపోవడం, ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకుని ఇన్సూరెన్స్ తీసుకుంటే సిప్ లాంగ్ టర్మ్ చేసుకోవాలి. అప్పుడే డిస్టర్బెన్స్ ఉండదు. సిప్ ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ అనేది మార్కెట్ టైమింగ్ మీద ఆధారపడదు. క్రమశిక్షణతో చిన్న మొత్తమైన దీర్ఘకాలికంగా ప్రశాంతంగా ఇన్వెస్ట్ చేయడం జరిగితేనే సిప్ నిజంగా లైఫ్ చేంజ్ చేస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.